ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించడమే కాకుండా తెలంగాణ వాదులందరికీ కూడా అంశాలను వివరించే ప్రయత్నం ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీటి హక్కుల కోసం ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని పరిశీలిస్తే అది ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, తెలంగాణ వాదులు మొట్టమొదట బలంగా వాదన వినిపించిందే జలాల గురించి, నీళ్ల గురించి. నీటి కోసం కొట్లాటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమైంది. ఇది ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఒకవైపు కృష్ణానది, రెండవ వైపు గోదావరి నది. కృష్ణానది, గోదావరి నది మధ్య భూభాగమే తెలంగాణ రాష్ట్రం. ఈ రెండు నదులే మన యొక్క జీవన మరణ సమస్య. ఈ నీళ్లను ఒడిసిపట్టుకొని ఈ నీళ్లను తాగునీరు, సాగునీరుగా, అదేవిధంగా వ్యవసాయానికి, పరిశ్రమలకు వినియోగించుకుంటే తెలంగాణ రాష్ట్రము దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. అందుకోసమే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు లేదా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కృష్ణానది జలాల కోసం బలమైన వాదనను వినిపించడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞ ప్రాజెక్టులను ప్రారంభించి ఇరు ప్రాంతాల కృష్ణానది మీద ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న సందర్భంలో కూడా ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు ద్వారా మనకు జరిగే నష్టాన్ని బలంగా వాదన వినిపించడం జరిగింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించి తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఒక ఉద్యమంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళారు. వాళ్ళే కాదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఈ ప్రాంతానికి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కేశవరావు గారు కావచ్చు, కేంద్ర మంత్రిగా జైపాల్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న చాలామంది బలరాం నాయక్ గారు, వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో మన ప్రభుత్వానికి కూడా అడ్డు నిలబడి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే, దానికి ప్రధానమైన కారణం నీళ్ళ పోరాటాల ప్రాతిపదికన ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అని ఈరోజు మనం నిరూపించుకున్నాం. అయితే ఈరోజు జరుగుతున్న చర్చ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తున్నాం, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం. ఆర్భాటం కోసం, ప్రచారం కోసం, ప్రగల్భాల కోసం పత్రికా సమావేశాలు పెట్టి పక్క రాష్ట్రాన్ని విమర్శిస్తున్నామనే నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో కాకుండా ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్తూ మనకు కావలసిన హక్కులను సాధించుకోవడమే కాకుండా మనకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు వివిధ సందర్భాలలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కొంత వివరణ నేను ఇవ్వాలని, ఎందుకంటే టీవీ ఛానల్స్లో కానీ ప్రజా వేదికల మీద ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తున్న వాళ్లకు కొంత సమాచారాన్ని అందించాలి ప్రభుత్వం తరఫున అనేది మా ఆలోచన. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి.